కూడా 16 years 17 years అబ్బాయి వాళ్ళు కూడా చాలా డర్టీ కమెంట్స్ చేస్తున్నారు మహిళల మీద, గర్ల్స్ మీద. అదేవిధంగా ఒక మహిళ ఒంటరిగా ఉంటే ఆమెకి డబ్బు ఇవ్వడం, లాడ్జ్ వెళ్ళాలి అట్లా చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. తర్వాత కొన్ని సందర్భంగా అది కూడా చూసాము, వీడియోగ్రఫీ और కెమెరాతో లేడీస్ పిక్చర్స్ తీసుకోవడం వితౌట్ దేర్ నాలెడ్జ్, వితౌట్ దేర్ కన్సెంట్, ఇలాంటివి కూడా ఉంది. అదేవిధంగా బస్లో ఎక్కినప్పుడు మహిళలకి టచ్ చేయడం. అంతే ఒక కేసు ఉంది వేరేన్ ఈ అబ్బాయి బస్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు, అంటే యాక్టింగ్ చేస్తున్నారు, కానీ యాక్చువల్గా ఎక్కట్లేదు, వాపస్ వచ్చేస్తున్నారు, కానీ మహిళలకి టచ్ చేసి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి కేసెస్ కూడా వచ్చింది. మేము చాలా పేషెంట్గా చూస్తున్నాము మన టీమ్స్. ఈ విధంగా బిహేవియర్ ఎవరైనా చేస్తే వాళ్ళకి మన వీడియో రికార్డింగ్ కూడా చేయడం జరుగుతుంది. Another way of stalking is, ఇప్పుడు మన ఫస్ట్ కేసు దొరికింది రైల్వే స్టేషన్ నుండి ఒక అమ్మాయి వెనకాల వచ్చి ఆమె దగ్గర వెళ్ళి మాట్లాడడం. ఉమెన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ కానీ స్టాక్ చేయడం. మళ్ళీ బస్ ఎక్కితే ఆ బస్ ఎక్కడం, అది చూస్తే ఆ అమ్మాయి మళ్ళీ కిందకి దిగింది, అతను కూడా దిగారు, మళ్ళీ వేరే బస్సులో ఎక్కారు, ఆయన కూడా ఎక్కారు, అప్పుడు మేము పట్టుకున్నాము. సో ఇలాంటి కేసెస్ కూడా మేము చూసాము. ఇప్పుడు మాకు అవసరం అంటే మహిళలు ఎవరైనా ఈ విధంగా హారాస్మెంట్కి విక్టిమ్ అవుతున్నారు, వాళ్ళు దయచేసి 100 డయల్లో ఫోన్ చేయాలి. 100 డయల్ నుండి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. ఇమీడియట్గా అర్జెంట్గా ఉంటే కూడా మన పెట్రోల్ మొబైల్స్ తిరుగుతున్నారు, వాళ్ళు తప్పనిసరిగా వస్తారు వాళ్ళకు హెల్ప్ కోసం. ప్లస్ ఇప్పుడు మన టీమ్స్ సపోజ్ ఒక విక్టిమ్కి పేరు రివీల్ చేసుకోవడానికి కూడా అవసరం లేదు. ఆమె జస్ట్ ఇన్ఫర్మేషన్ మాకు చెప్తే ఈ స్థలంలో ఈ టైంలో ఈ విధంగా ఒక మనిషి వచ్చి సతాయిస్తున్నారు, అట్లా ఉంటే కూడా మాకు సరిపోతుంది. కానీ దయచేసి ముందుకు రావాలి. మహిళలు అంటే నో చెప్పడానికి అలవాటు ఉండాలి, నేర్చుకోవాలి. నో అంటే నో. ఒక మహిళ నో చెప్తే వాయిస్ కూడా వినాలి. దట్ ఇట్ ఈస్ నాట్ అ మూవీ. మూవీలో అంటే నో అంటే ఎస్ ఇస్ ఇట్, ఇన్ రియాలిటీ అట్లా లేదు. ఒక మహిళ నో చెప్తే ఇట్ ఈస్ నో. సో ఇన్ఫ్యాక్ట్ సొసైటీలో కూడా మార్పు రావాలి. పేరెంట్స్ కూడా బాధ్యత ఉంది, వాళ్ళ పిల్లలకి రెస్పెక్ట్ ఏ విధంగా చేయాలి మహిళలకి అది నేర్చుకోవాలి అబ్బాయి వాళ్ళు. Till now we have booked only petty cases, కానీ మన దగ్గర రిపీటెడ్ ఒఫెన్స్ ఉంటే చట్టాల ప్రకారంగా ఐపీసీ కాగ్నిజబుల్ కేసెస్ కూడా మేము పెడతాము. దాంట్లో నిర్భయ యాక్ట్ కూడా ఉంది, 354 కింద స్టాకింగ్ నిర్భయ యాక్ట్ కింద వస్తుంది. కాబట్టి
అందరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. we expect that people should change, మార్పు రావాలి, బిహేవియర్లో మార్పు రావాలి, మెన్కి ప్రవర్తన మారాలి. Ma'am, which is the